హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సిపెన్ నెట్వర్క్ ఏదైతే ఉందో సిపెన్ నెట్వర్క్లో మైనింగ్ ఎవరైతే చేశారో వాళ్లకు సిపెన్ టోకెన్స్ అనేవి విత్డ్రాల్ ఇవ్వడం జరిగిందండి. మీ ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్కి ఈ సిపెన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్డ్రా ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఈ సిపెన్ టోకెన్స్ మీకు వచ్చాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంతోపాటు సిపెన్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. ఇప్పుడు నేను సిపెన్ నెట్వర్క్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 అడ్డగీతలు క్లిక్ చేస్తే వ్యాలెట్ అనే ఆప్షన్ చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక అడ్రస్ అయితే చూపిస్తుంది చూడండి. ఈ వ్యాలెట్ అడ్రస్ని మనం ఇదివరకే సబ్మిట్ చేసామండి. ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ అడ్రస్ తీసుకొచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి మీకు సిపెన్ టోకెన్స్ అనేవి వచ్చుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏ వ్యాలెట్ మీరు సబ్మిట్ చేశారు, ట్రస్ట్ వ్యాలెటా లేకపోతే మెటామాస్క్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీరు సిపెన్ టోకెన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వచ్చిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాయి. ఇప్పుడు నేను మొదటగా నా మెటామాస్క్ ఏదైతే ఉందో మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవడానికి క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మనకు బిఎన్బి స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో బిఎస్సి నెట్వర్క్ లేకపోతే బిఎన్బి చైన్, దీన్ని మనం ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ దగ్గర జస్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా సిపెన్ అనేసి ఇక్కడ వచ్చింది. దాని తర్వాత 8 డెసిమల్స్ అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సిపెన్ టోకెన్ క్లియర్గా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు క్రిప్టో పెనాల్టీ అని వచ్చిందండి టోకెన్ నేము. ఇక్కడ నాకైతే ఎటువంటి టోకెన్స్ అయితే రాలేదు. రీజన్ ఏంటనేది తెలియదు. విత్డ్రాల్ అయితే నేను కూడా పెట్టాను, కరెక్ట్ టైంలోనే పెట్టాను, కానీ ఎందుకు రాలేదనేది తెలియదు. ఇదే విధంగా నేను ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది మెటామాస్క్లు ఇంపోర్ట్ చేసుకునే విధానం. ట్రస్ట్ వ్యాలెట్ ఇది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఈ కింద మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఫస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మూలలో కుడివైపు కార్నర్లో పైన ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి. ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టోకెన్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇథీరియం ఉంది కదా, ఇక్కడ టచ్ చేసేసి మీరు బైనాన్స్ స్మార్ట్ చైన్ బిఎన్బి అని పెట్టుకోండి. ఇక్కడ అడ్రస్ దగ్గర ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ క్రిప్టో పెనాల్టీ, తర్వాత సింబల్ సిపెన్ డెసిమల్స్ 8 అని వచ్చింది. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సిపెన్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా మెయిన్ స్క్రీన్ మీదకి వస్తే ఇక్కడ మీకు సిపెన్ అనే బైనాన్స్ స్మార్ట్ చైన్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ సిపెన్ టోకెన్ ఏదైతే ఉందో ఇది తొందరలో ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అవ్వబోతుంది. బిట్మార్ట్ తర్వాత ఇంకా కొన్ని ఎక్స్చేంజెస్ అయితే చెప్పారండి, కానీ ఫేమస్ ఎక్స్చేంజెస్లో అయితే లిస్టింగ్ ఇంకా ప్రకటించలేదు. మీరు మైనింగ్ చేయగా మీరు ఎర్న్ చేసినటువంటి సిపెన్ టోకెన్స్ని ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ లేకపోతే మెటామాస్క్ మీరు ఇదివరకు విత్డ్రాల్ అనేది పెట్టుకొని ఉంటే ఈ ఏరియాలో మీకు చూపిస్తుంది అనమాట. ఇంతేనండి మీరు సిపెన్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఇంపోర్ట్ చేసుకునే విధానం ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.